అందరికీ నమస్కారం. ఈరోజు మీనుగా వెంకటేశ్వర్లు గారు, అలాగే సుష్మా గారు, అలాగే నళిని జ్యోత్స్న గారు, అలాగే జానీ గారు మా యొక్క స్పందన అనాథ మరియు వృద్ధాశ్రమం నందు, అలాగే స్పందన మానసిక వికలాంగుల కేంద్రం నందు ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. మీనుగా వెంకటేశ్వర్లు గారు, వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మా యొక్క స్పందన అనాథ మరియు వృద్ధాశ్రమం తరపున, అలాగే స్పందన మానసిక వికలాంగుల కేంద్రం తరపున కోరుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క ఆశ్రమంలో నిర్వహించడానికి సహకరించినటువంటి దాదు అన్నగారికి, అలాగే మంజు అన్నగారికి మా యొక్క స్పందన ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పందన అనాథ ఆశ్రమం నందు మా శ్రేయోభిలాషులు మీనుగా వెంకటేశ్వర్లు గారు, వారి కుటుంబ సభ్యులు మీనుగా నళిని జ్యోత్స్న గారు, అలాగే మీనుగా సుష్మా గారు, మీనుగా జానీ గారు, వారి ఆర్థిక సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ నిర్వాహకులు కూడా 15 ఏళ్లుగా నిర్వహిస్తూ 5 రూపాయలు భోజనాలు కానీ, ఇంకా 3500 అంత్యక్రియలు జరిపించడంలో కానీ వీరు ఆశ్రమం ముందుంది. అందుకు ఈరోజు మా వెంకటేశ్వర సార్ కూడా ఇక్కడికే స్పందన ఆశ్రమానికి ప్రిఫర్ చేశారు. ఇక్కడికి వచ్చి వీళ్ళ కార్యక్రమాలు చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని వికలాంగుల్ని చూస్తే చలించిపోతుంది మనసు. అలాగే చరణ్ గారు ఇంత గొప్ప మనసు తీసుకొని 15 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంతో గొప్ప వ్యక్తి అయినా. నిజంగా సార్ మీకు హ్యాట్సాప్ చెప్తున్నాము. ఇలాంటి వారిని చూసుకోవడానికి మీలాంటి వాళ్ళు ముందున్నారనేది ఈరోజు ఈ ఆశ్రమం చూసిన తర్వాత అర్థమవుతుంది. అలాగే మెయిన్గా కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. కాకపోతే వారు సిటీకి దూరంగా ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి నువ్వు హాజరై జరిపించమని చెప్పడంతో నేను ఈరోజు ఈ ఆశ్రమానికి వచ్చాను. సార్ ఈరోజు చూశాను కాబట్టి పరిస్థితి నిజంగా నా శాయశక్తులా నేను ఇంకా ఆఫీసర్ల తరపున కానీ, ఎవరైనా మా ఫ్రెండ్స్ తరపున కానీ ఇంకా ఇక్కడికి డబ్బు పరంగా కానీ, ఏదన్నా కానీ పిల్లలకి చెప్పుల విషయంలో కానీ, డ్రెస్సులు ఆ విషయంలో కూడా నేను ముందుంటాను సార్. మీకు తోడుగా ఉంటాను. మీరు చేయండి, మీకు ప్రోత్సాహం నేను ఉంటాను, ముందుండి నడిపిస్తాము. అలాగే ఈరోజు ఈ వీళ్ళ చిరునవ్వు కూడా ఆ మీనుగ కుటుంబంపై ఉండాలని, అలాగే ఆ దేవుడు కూడా వారి మీనుగ కుటుంబ సభ్యులను అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆశ్రమ నిర్వాహకులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఆకలేస్తుందయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేదన్నా, ఉన్నవాడి కొంచెం గిస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట